అందరికీ నమస్కారం. జీవనా కిచెన్స్కి స్వాగతం. ఇవాళ మనం చేసుకోబోతున్న రెసిపీ మోమోస్. ఈ రెసిపీని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా ఫాలో అవ్వండి. అప్పుడే మనం ఈ మోమోస్ని పర్ఫెక్ట్గా చేస్తాం, అది గోధుమ పిండి యూస్ చేసి. మైదాతో చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో మనం గోధుమ పిండితో కూడా అంతే టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇవాళ మీకు నేను చూపిస్తాను. ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి. దీన్ని జల్లించాలి. మైదా పిండిని అయితే మనం జల్లించకపోయినా పర్వాలేదు, అది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ గోధుమ పిండిని మనం చేసుకుంటున్నాం కాబట్టి మనం దీన్ని పూర్తిగా జల్లించి తీసుకోవడం వల్ల మెత్తగా ఉండి, మనం మోమోస్కి వాడే పిండి మెత్తగా ఉండి మోమోస్ చాలా సాఫ్ట్గా బాగుంటుంది. ఈ పిండిని జల్లించడానికి సన్న రంధ్రాలు ఉన్న జల్లెడిని వాడితేనే మనకి మెత్తటి పిండి రెడీ అవుతుంది. ఇలా జల్లించిన తర్వాత చూడండి, ఈ మాత్రం జల్లిస్తే సరిపోతుంది. ఈ పిండి కొంచెం బరగ్గా ఉంటుంది. దీన్ని మనం చపాతీలు రోల్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు. దీన్ని ఒక డబ్బాలో పెట్టండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి నీళ్లు పోస్తూ కొద్దిగా పిండిని చపాతీకి కలుపుకున్న విధంగా కలుపుకోండి. చపాతీ పిండికి మనం ఎంత బాగా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. దీన్ని బాగా రోల్ చేస్తే ఇలా మన పిండి చపాతీ ముద్దలా వస్తుంది. చివర్లో దీనికి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి. నెయ్యి వేసి బాగా కలుపుకొని దీన్ని ఒక మూత కానీ ఒక క్లాత్ కానీ పెట్టి మినిమం ఒక 15 మినిట్స్ పక్కన పెట్టి రెస్ట్ ఇస్తే ఈ పిండి చాలా బాగుంటుంది. మోమోస్ స్టఫింగ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూడండి. 1/2 క్యాబేజీ, మీడియం సైజ్ ఆనియన్, 2 క్యారెట్స్. క్యాబేజీని ఇలా చిన్న ముక్కలుగా చాప్ చేసి తీసుకోండి. ఒకవేళ మీకు కావాలంటే దీన్ని గ్రేట్ చేసి కూడా తీసుకోవచ్చు. క్యారెట్ని గ్రేట్ చేయండి. ఆనియన్స్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఒక ప్యాన్ పెట్టి హీట్ చేసినాక 1 స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయండి. ఈ ఆనియన్, క్యాబేజీ, క్యారెట్ వీటన్నిటిని ఒక 2 స్పూన్స్ పక్కన పెట్టండి. చివర్లో మనం గార్నిష్ చేసుకోవాలి. ఈ గార్నిష్ కూడా కొంచెం డిఫరెంట్గా చేద్దాం. ఒకసారి చూపిస్తాను, చివరి వరకు వీడియోని చూడండి. తర్వాత ఈ క్యాబేజీ, క్యారెట్ ఇవన్నీ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టకపోతే దీనిలో వాటర్ వచ్చేస్తుంది. అందుకని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అన్నీ వేసి కలుపుకొని ఇంకంతే, గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇది చల్లారినాక మనం దీన్ని చపాతీలో స్టఫ్ చేద్దాం. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని వాటర్ బాయిల్ చేసి, ఆ బాయిల్ అయినాకే ఈ వాటర్లో ఈ టమాటాలని ఇలా ఘాట్లు పెట్టి అన్నిటినీ యాడ్ చేయండి. ఈ 2 మినిట్స్ జస్ట్ బాయిల్ అయితే సరిపోతుంది. మనకి టమాటాని పీల్ పైన తీసుకోవడానికి మాత్రం ఈజీగా ఉంటే చాలు. వీటిని పీల్ తీసేసి ఇలా మిక్సీలో వేసి ఇట్లో నానబెట్టిన ఎండుమిర్చిని వేయండి. మీరు కారం తగ్గట్టు తీసుకోండి. మీరు కొంచెం కారం ఎక్కువ తీసుకుంటే ఒక 6 తీసుకోవచ్చు. 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. ఇందులోనే 2 వెల్లుల్లిపాయలు, వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. ప్యాన్ హీట్ చేసి దానిలో కొంచెం ఆయిల్ వేయండి. ఈ మిక్సీ చూడండి ఇట్లా ప్యూర్గా చేసుకోండి. ఇలా చిన్న గార్లిక్స్ని వేసి ఈ ప్యూరీని అందులో యాడ్ చేయండి. ప్యూరీ దగ్గర పడేంత వరకు దీన్ని వేడి చేయండి. ఇలా కాస్త దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేస్తే మన మోమోస్ చట్నీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు పిండిని తీసుకొని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయండి. దీన్ని చపాతీలా రోల్ చేయండి. ఇలా చపాతీగా రోల్ చేస్తే దీన్ని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకేసారి మనం 4 మోమోస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కొక్క మోమోని కాకుండా ఇలా 4 మోమోస్ ఒక చపాతీతో చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇది మనం స్టీమింగే కాబట్టి దీనికి మనం బయటకు వస్తున్న భయం ఏమీ లేదు. దీని ఆల్ సైడ్స్ని, దీనికి ఉన్న 4 కార్నర్స్ అన్నిటినీ ఇలా మోమోస్ లాగా దగ్గర చేర్చి అన్నిటినీ ఇట్లా రోల్ చేసేసి తీసుకుంటే సరిపోతుంది. చూడండి, మోమో కరెక్ట్గా సరిపోయింది కదా. ఇది మనం స్టీమ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని బయటికి వస్తుంది, లీకేజ్ అవుతుందన్న భయం ఏమి ఉండదు. జస్ట్ మనకి ఫ్రై అయితే సరిపోతుంది.
ఈ పల్చగా ఉంటాయి చపాతీలా మనం చేసుకొని దీన్ని ఇలా తీసుకోవడం వల్ల కింద పిండి అనేది చాలా పల్చగా వస్తుంది, బాగుంటుంది. ఒక్కొక్కటి చేసుకుంటే అది ఎంతైనా మందంగానే ఉంటుంది. చూడండి ఈ కార్నర్స్ కూడా ఎంత పల్చగా ఉన్నాయో. ఇప్పుడు మనం గోధుమ పిండి చేసిన మనం తినడానికి ఇది చాలా ఈజీగా ఉంటుంది. మోమోస్ అన్నీ సిద్ధమైపోయాయి. ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రలో నీళ్లు పెట్టి దాన్ని ఒక 5 నిమిషాలు బాయిల్ చేసేసి ఈ మోమోస్ని అందులో పెట్టి మినిమం 15 నిమిషాలు అప్పుడు వేడి చేస్తే మనకు మోమోస్ రెడీ అయిపోద్ది. చూడండి ఇలా మోమోస్ సిద్ధమైపోద్ది. ఇలా ఉడికినాయి అంటే మన మోమోస్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఒక ప్యాన్ని పెట్టి హీట్ చేసి అందులో ఆయిల్ వేసి ఇందాక మనం పక్కన పెట్టిన క్యారెట్, ఆనియన్స్, క్యాబేజీ అన్నీ దీనిలో వేయించుకొని మన గార్నిష్కి సిద్ధం చేసుకోవాలి. ఇలా ఒకసారి 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత దీనిలో మనం ఏమైనా సాస్లు యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సింటే సోయా సాస్, టమాటా సాస్, ఇంకేం కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ మోమోస్ చట్నీ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ క్యాబేజీకి బదులు కూడా మీరు క్యాప్సికమ్ని యూస్ చేయొచ్చు. క్యాబేజీని స్కిప్ చేసి ఆ ప్లేస్లో క్యాప్సికమ్ని కానీ యూస్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. అప్పుడు మనం వీటిని పైన గార్నిష్ తీసుకున్నప్పుడు మనం ఈ మోమోస్తో పాటు దీన్ని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్టెప్ని ఖచ్చితంగా మిస్ చేయకుండా ట్రై చేయండి. అప్పుడే మన మోమోస్ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మీరు సోయా సాసు, టమాటా సాసు ఏ సాస్ వేసినా ఇందులో టేస్టీగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ ఫ్రై చేస్తే ఇది సరిపోతుంది. ఇలా మోమోస్ అన్నీ ప్లేట్లో పెట్టుకొని పైన గార్నిష్ తీసుకొని సరిపోతుంది. ఈ చట్నీతో ఇలా తింటే చాలా బాగుంటుంది. మీరు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో నాకు ఖచ్చితంగా చేయండి. ఇంకా ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ మన ఛానల్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి జీవన కిచెన్స్.